హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. అరటి తోటలోని పెసరపప్పు వేసి కమ్మని కూర అది ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి ఈ వీడియోలోని. అయితే అంతకన్నా ముందు అరటి తోటలో ఉండే పోషక విలువల గురించి కొన్ని విషయాలు కూడా మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అరటి చెట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కేవలము అరటి పళ్ళు, అరటి ఆకులు మాత్రమే కాదు, అరటి చెట్టు కాండం కూడా మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరటి కాండము ఆరోగ్యం విషయంలో దివ్య ఔషధంలా కూడా పనిచేస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో అరటి చెట్లు గాలికి విరిగిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో ఆకులు, పళ్ళు మాత్రమే కాకుండా ఈ కాండంతో చేసే వంటలు చాలా రుచికరంగా కూడా ఉంటాయండి. అయితే ఈ దూటని ఎలా తినాలో, ఎలా వండాలో తెలియక చాలామంది కంగారు పడిపోయి దాన్ని బయట పారేస్తారు కూడానండి. అరటి చెట్టుని మధ్యలో కత్తిరించి లోపల కనిపించే ఈ తెల్లని దిండు లాంటి పదార్థాన్ని తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రకమైన తెల్ల అరటి దూటతోనే మనకు కావలసిన వంటలన్నీ కూడా చేసుకోవచ్చు. గోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు దీన్ని తింటే కడుపులోని మలినాలు, వెంట్రుకలు తొలగిపోతాయి. అంతేకాదు మలబద్ధకం కూడా పోతుంది. ఇందులోని ఫైబరు జీర్ణక్రియకు చక్కగా ఉపయోగపడుతుంది. అరటి దూటకు రాళ్లను కరిగించే శక్తి ఉందని కూడా అందరూ నమ్ముతారండి. ఇందులోని పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుందిట. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. అరటి దూటలోని ఐరన్ ఎక్కువగా కూడా ఉన్నది. విటమిన్ B6 కూడా పుష్కలంగా ఉంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా అధిక మోతాదులోనే ఉందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఈ దూటని తరిగి ఇలాగా మజ్జిగ వేసిన నీళ్ళల్లోనే ఈ అరటి దూట తరిగిన ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. కత్తిపీటతో అయితే ఇంకా బాగా ఎక్కువగా ఇలా మధ్యలో ఉండే ఇలాగా పీచు పదార్థం కూడా కొంచెం ఇలాగ దారాల్లాగా వచ్చేస్తుంది చూడండి. ఇవన్నీ మాత్రం తీసేయాలి. ఇలాగా కట్ చేసిన ప్రతి ముక్కకి కూడా మధ్యలోని ఇలాగా వస్తుందండి. ఇది తీసేసేయాలి మనం. కట్ చేసేసాక దీన్ని మాత్రం ఈ ముక్కలన్నిటినీ ఈ వాటర్లోనే వేసుకోవాలి, లేకపోతే కలర్ ఎక్కిపోయి నల్లగా కూడా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందండి. 100 గ్రాముల అరటిలో 13 క్యాలరీలు, 2 గ్రాములు కార్బోహైడ్రేట్, 1 గ్రాము ఫైబర్ ఉంటుంది. ఇది చర్మము మరియు జుట్టుకు కూడా చాలా మంచిది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ అరటి దూటతో చేసిన జ్యూస్ని వారానికి కనీసం 2 సార్లు తీసుకున్నట్టయితే అది తొందరగా నయమైపోతుందని చెప్తున్నారండి. అన్నీ ఇలాగా కట్ చేసేసుకుని ఈ మజ్జిగ వేసిన వాటర్లో నుంచి కొన్ని ఇలా దొంతులాగా తీసుకుని కావాల్సిన సైజులోని కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సాలెడ్కి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతో. చాలా రుచిగా కూడా ఉంటుందండి. సాలెడ్ ఎలా చేశానో అది దీని తర్వాత వచ్చే వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ఆవు పెట్టిన కూరలు కూడా చేసుకోవచ్చండి నచ్చితే కనుక. బజార్లో దొరికితే మాత్రం మీరు తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. ఇంకా ఇలా సన్నగా తరిగినవి కూడా అదే మజ్జిగ నీళ్ళల్లోనే వేసేసుకోవాలండి. ఎందుకంటే పోపు అది వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా మనకి. అంతవరకు కూడా దీని కలర్ మారకుండా ఇలాగా మొత్తం మజ్జిగలోనే వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగాను సగ్గుబియ్యం దీనిలాగా నానబెట్టినట్టుగా కనిపిస్తుంది నాకైతే. ఈరోజు చేస్తున్న ఈ రెసిపీకి అయితే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని దానికి కావాల్సిన పోపు
4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయల్ని సన్నగా కట్ చేసి ఒక 4 పీసులు అది కూడా వేసేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా పోపుని వేయించేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయల్ని ఇలాగా పొడుగ్గా చీల్చిన వేసానండి. ఈ కారం బాగానే ఉన్నాయి కనుక ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకో 2 వేసుకోవచ్చు. వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ పోపుతో పాటు వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అవి వేయం కనుక ఇందులోని ఇప్పుడు కొంచెం ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. మామూలుగా పొడి కూరలు, పప్పు కూర అంటేనే ఇంగువ చాలా బాగుంటుంది. ఆల్రెడీ తరిగి కడిగి పెట్టుకున్నాం కదా. ఇక్కడ మనం ఈ దూట ముక్కల్ని నేనైతే మొత్తం కాకుండా ఒక కప్పు నిండా తీసుకున్నానండి. అది మా ఇంట్లో ఒక 3-4కి చక్కగా సరిపోతుంది. అదంతా కూడా ఈ పోపులోనే వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. మొత్తం పోపుతో పాటు ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు మాత్రం ముందే వేయకూడదండి. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోవాలి. పోపు అంతా కూడా మొత్తం ముక్కలకి కలిసేలాగా ఇలాగా కలిపేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. ఒక 1/2 గ్లాసు వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం చక్కగా ఎగిరిపోయాయి. చూడండి, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇలాగ కలిపి చూస్తే మనకి తెలిసిపోతుంది. చూడండి, ఏదైనా చేసే వరకేనండి, చేసాక చాలా ఈజీ కదా అని అనిపిస్తుంది మనకి. దీనికి రుచిని ఇంకా బాగా పెంచడం కోసం ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. కమ్మగా ఉన్నందుకు చిన్నపిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు. వేసేసాక మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి. సాల్ట్ మాత్రం లాస్ట్లోనే వేయాలండి. మొత్తం కలిపేసుకున్నాం. చూసారా, వేడివేడిగా రైస్లోకి అరటి దూట పెసరపప్పు పొడి కూర రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి మీకు? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మొదటిసారిగా అనూస్ రసోయి ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి.